లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. నేతల మధ్య భోగి మాటల మంటలు పుట్టించింది. పండుగ పూట బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. దీంతో కరీంనగర్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ రసవత్రంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద కుట్ర చేస్తున్నారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారాన్ని లేపాయి. కేసీఆర్తో ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ స్పాన్సర్గా ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పింది. నేను చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ చెబితే ఎవరూ నమ్మలేదని, ఈరోజు సంజయ్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనం కాదా అంటూ కౌంటర్ అటాక్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముట్టుకునే దమ్ము ధైర్యం బీఆర్ఎస్ కు లేవన్నారు పొన్నం. విఫలమైన ఎంపీల్లో సంజయ్ది నెంబర్ 1 స్థానం అంటూ ఎద్దేవా చేశారు. నేను 5 ఎంపీ, బండి సంజయ్ గారు 5 ఎంపీ, వినోద్ గారు 5 ఎంపీ, 5 ప్లానింగ్ బోర్డు చైర్మన్ ప్లస్ కేసీఆర్ 5. వాళ్ళ ముగ్గురు సంబంధించిన టర్మ్ మీద నా డెవలప్మెంట్ మీద చర్చకు ఇదే ప్రెస్ క్లబ్ లో, ఇదే ప్రెస్ ముంగట, ఇదే గెస్ట్ హౌస్ లో, ఇదే ప్రెస్ ముంగట నేను ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నా. అదేం మాట్లాడకుండా మీరు ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది చెప్తే ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోలేడు. పార్లమెంట్ ఎన్నికల ముందు పండుగ పూట బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ కరీంనగర్ వేదికగా భోగి మంటలకు దీటైన మాటల మంటలను సృష్టించడంతో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.